ఒక చరిత్రలో ఒకప్పుడు తీసుకున్న నిర్ణయాల ప్రభావం ఇప్పుడు ఎట్లుంది, ఈరోజు తీసుకునే నిర్ణయాల వల్ల రేపు భవిష్యత్తులో ఏముంటుంది. ఈరోజు నరేంద్ర మోడీ గారు విజన్ 2047 వికసిత్ భారత్ తీసుకున్నారు. నేను వికసిత్ భారత్కు అనుసంధానం చేసుకుంటూ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ తీసుకున్నా. నేను అంబిషియస్ ప్లాన్ పెట్టుకున్నాను. $2.4 ట్రిలియన్ 2047కి తయారు కావాలని. దీనికి 42,000 తలసరి ఆదాయం. ఆ రోజు డాలర్ ఎంత రేటు ఉంటే అంత వస్తుంది. ఈరోజు 3,200 ఆ ప్రాంతంలో ఉన్నాం. గవర్నమెంట్ దీనికి 14 నుంచి 15% గ్రోత్ రేట్ రావాలి. ఆంధ్రప్రదేశ్లో 15% రావాలి. పోయిన 5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో 13.5 వచ్చాం. వీళ్ళు వచ్చిన తర్వాత 10కి తగ్గిపోయారు. 10.23 వచ్చే పరిస్థితి, 1.5 వచ్చారు. 3% కంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. ఆ 3% ఎంత వేరియేషన్ వస్తుందో CAGR మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కన్సిస్టెంట్గా 15% పెరిగితే డబల్ ది గ్రోత్ రేట్, అంటే 2 గ్రోత్ కానీ పెరగగలిగితే 4.5 రెట్లు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది. మామూలు వచ్చేదానికంటే GSTP పెరుగుతుంది. ఇది చాలామందికి ఇప్పుడు అర్థం కాదు, కానీ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అందుకే మీరు చూస్తే నన్ను అరెస్ట్ చేసినప్పుడు 60 దేశాల్లో డెమాన్స్ట్రేట్ చేశారు తప్పని. రాష్ట్రంలో డెమాన్స్ట్రేట్ చేశారు, హైదరాబాద్లో డెమాన్స్ట్రేట్ చేశారు. ఎప్పుడు నేను మర్చిపోలేను. హైదరాబాద్లో ఎవరైతే అణిచివేయాలని ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకున్న పరిస్థితికి వచ్చారు. అంటే రైట్ని రైట్గా ప్రజలు ఆమోదించే పరిస్థితికి వచ్చారు. అదే ఈరోజు మీరు చూస్తే ఢిల్లీ చూశారు, ఎండార్స్ చేశారు. డిఫరెన్స్ ఇస్ దాట్.